రాత్రి కాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ రోజంతయు మమ్మల్ని దాసి కాచి కాపాడినందుకు మీకు స్తుతులు స్తోత్రాలనైనా. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఎంతమంది బిడ్డలు ఈరోజు అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు తండ్రి, వారందరూ మీరు జ్ఞాపకం చేసుకుని అయినా వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు తీసివేయండి తండ్రి. వారికి ఉన్నటువంటి వ్యాధి బాధలు తీర్చండి తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఎంతోమంది బిడ్డలు ప్రయాణంలో ఉన్నారు తండ్రి, వారు సక్రమంగా గమ్యం చేరేలాగా సహాయం చేయండి తండ్రి. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, వారికి శీఘ్రం దయచేయండి నాయన. వారికి ఎటువంటి వ్యాధి బాధలు రాకుండా చూడండి తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఎంతోమంది బిడ్డలు సొంత గృహాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి, వారందరూ కూడా సొంత గృహాలు వచ్చేలాగా సాయం చేయండి తండ్రి. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారు ఎన్నో రకాల వ్యసనాలకు బానిసలైనారు తండ్రి. బెట్టింగ్ వ్యాపులు, గంజాయి, త్రాగుడు, మద్యం, అనేక రకాల వ్యాధులు, వాటికి వారు బానిసలయ్యారు తండ్రి. వాటన్నిటిని కూడా మీరు తీసివేయండి ప్రభువా. తల్లిదండ్రుల మాట వినేలాగా సాయం చేయండి తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. చేసే పనులలో, ప్రయాణాల్లో, ప్రయత్నాలు మీరు తోడుగా ఉండండి ప్రభువా. చిన్నపిల్లలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి ఎటువంటి వ్యాధి బాధలు రాకుండా చూడండి తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఎంతమంది బిడ్డలు ఈరోజు నూతన వ్యాపారాల నిమిత్తం ప్రయాణాలు ఉన్నారు ప్రభువా, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఎంతోమంది బిడ్డలు ఉద్యోగాల నిమిత్తం ఇంటర్వ్యూకి హాజరయ్యారు ప్రభువా, వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి ఉద్యోగాలు వచ్చేలాగా సాయం చేయండి ప్రభువా. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. చాలామంది అనేక రకాల సమస్యలతో భూమి వివాదాలలో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు తండ్రి. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలందరూ కూడా వారందరూ కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభువా. వారికి ఉన్నటువంటి కోర్టుల ఇబ్బందులన్నింటినీ కూడా మీరు తొలగించండి ప్రభువా. వాటి నుండి విముక్తి కలగజేయండి తండ్రి. రాత్రికాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఎంతోమంది బిడ్డలు వాహనాలు నడుపుతూ వందలాది కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారు తండ్రి. వారికి డ్రైవింగ్ చేసే విషయంలో మీరు తోడుగా ఉండండి ప్రభువా. సక్రమంగా గమ్యం చేరేలాగా సాయం చేయండి తండ్రి. దేశ విదేశాల్లో ఎంతమంది బిడ్డలు ఉద్యోగాల నిమిత్తం గల్ఫ్ దేశాలు ఉన్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభువా. వారు చేసే ఉద్యోగాల్లో ప్రయత్నాలు మీరు తోడుగా ఉండండి ప్రభువా. అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడండి తండ్రి. ఇక్కడ చెప్పేది ఒకటి, అక్కడ తీసుకెళ్ళిన తర్వాత చేయించే ఉద్యోగాలు వేరుగా ఉన్నాయి తండ్రి. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా. వారికి ఉన్నటువంటి అక్కడ సమస్యలన్నీ తీసుకుని తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు, అప్పులు, బాధలు, వాటన్నిటి కూడా మీరు తీసుకుని తండ్రి. చాలామంది అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు తండ్రి. వారికి ఉన్నటువంటి సమస్యలు అన్నింటిని కూడా తీసుకురండి తండ్రి. రాత్రికాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ రాత్రికాలంలో ఎంతమంది బిడ్డలు మీ సహాయం కోసం వేసి చూస్తున్నారు ప్రభువా. వారికి మీరు సహాయం చేయండి తండ్రి. ఇంకా అనేక రకాల ప్రాంతాలలో మీ సేవ అందక ఇబ్బంది పడుతున్నారు తండ్రి. అక్కడికి మీ సేవకులను పంపించి మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి మీ సేవ అందేలాగా సాయం చేయండి ప్రభువా. ఇప్పటివరకు ప్రార్థన లేకపోయించిన ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వక వందనాలు తెలుపుతూ కుమారుని ద్వారా తండ్రిని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.